హెబ్రీ రాసిన పత్రిక 12:2 రాయబడి ఉంది. எபிரேயர் 12:2 எழுதப்பட்டுள்ளது. సులువుగా చిక్కులు పెట్టే పాపం, சுலபமாக பாவத்தை சிக்க కొన్ని పాపాలు சில பாவங்கள் మనలో మనకు తెలియకుండానే వస్తున్నాయి. நமக்கு தெரியாமல் வருகிறது. అదేంటి అంటే அது என்னவென்றால் ఒకటి ஒன்று గర్వం. கர்வம். ఏంటి? என்ன? ఒకటి గర్వం. ஒன்று கர்வம். నన్ను పోయి అంటారు వాళ్ళు. என்ன போய் சொல்வார்கள்? నేనేంటి, నా స్థితి ఏంటి, நான் என்ன நிலைமை, నా రేంజ్ ఏంటి, என்னோட ரேంజ్ నా డెవలప్ ఏంటి, డెవలప్మెంట్ ఇది తెలియకుండా వచ్చేదన్నమాట. ఇది తెలియமல் வருகிறது. వాడెంత, వాడి జీవితం ఎంత, அவனோட வாழ்க்கை ఎவ்வளவு, అదైనా తెలియకుండా వచ్చేది. ఇది ఒక పాపం, ఇది ఒక పాపం. అదే విధముగా అసూయ, அந்த பொறாமை, ఇది తెలియకుండా వచ్చేస్తుంది. அது தெரியாமலே வந்துவிடும். అసూయ ఎలాంటిది? அந்த பொறாமை எப்படிப்பட்டது? అది ఈజీగా వచ్చేస్తుంది. அது ஈஸியா வந்துவிடும். మన తర్వాత తిండిపోతుతానం. பிறகு அந்த అప్పుడే తింటారు, మళ్ళీ పెడితే తింటారు. அப்பதான் சாப்பிட மறுபடியும் అప్పుడే తింటారు, మళ్ళీ పెడితే తింటారు. அப்பதான் சாப்பிட மறுபடியும் வைத்தலாம் అలా சாப்பிடுவாங்க. పెళ్లికి వెళ్ళి తింటారు, ఇంటికి వస్తే తింటారు. திரும்ப வந்து போய் சாப்பிட வீட்டுக்கு வந்தும் சாப்பிடுவாங்க. దేక్షాలు వేసుకొని కలుపుకొని తింటారు. దేక్షాలు పోటు కలందు సాப்பிடுவாங்க. అందరికి అన్నం వేసేటప్పుడు తింటారు. எல்லாருக்கும் உணவு அருந்தும் అందరూ మిగిలిచ్చిందే తింటారు. எல்லாரும் மீதம் வைத்ததை సాப்பிடுవారు. తింటారు, எல்லா இடங்களும் சாப்பிடுவாங்க, ఉంటారు. சாப்பிட்டு கொண்டே இருப்பாங்க. ఇదొక పాపం, இது ஒரு பாவம். పిరికితనం. భయం, పిరికితనము కూడా పాపమే. அந்த భయం కూడా పాపం தான். ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళలేరు. இந்த రూమ్ లో அந்த రూమ్ అయితే చాలు, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే. మళ్ళీ இந்த రూమ్ లో அந்த రూమ్ 9 ஆனாலும் సరే, 10 అయితే చాలు, 10 ஆனாலும் వాళ్ళ ఇంట్లోనే. ఈ బెడ్రూమ్ నుంచి ముందు రూమ్ లోకి వెళ్ళరు. బెడ్రూమ్ లోకి తలుపు వేసుకుని ఉంటారు, ముందు రూమ్ రావడానికి భయం. இந்த బెడ్రూమ్ కదవు మున్బు రూమ్ కొర భయం. ఇప్పుడు నేను వంటగదిలోకి పోనమ్మా, నా సమినారికి పోకూడరా నాతోటి, నీ కూడా పోయినోడు. ఇలాంటి ఇది పిరికితనం, ఇది ఒక భయం. ఈ పిరికితనము కూడా పాపమే. இந்த ஒரு భయం కూడా పాపం. పిరికి వారు పరలోక రాజ్యానికి రారని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడి పరలోక వరమటానికి వార్త